వేదం వికసించిన నేల భారత గడ్డ. సనాతన సంస్కృతి సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలకు పెట్టింది పేరు హిందూ మతం. లెక్కలేనన్ని పండుగలు, పర్వాలకు కూడా కేంద్రం హైందవం. పక్షానికో పండుగ అన్నట్లు నేల అంతటా సందడి సందడి అన్నట్లు కనిపించే జాతి భరత జాతి. ఆ జాతి ఔన్నత్యాన్ని మరింత చాటుతూ కొత్త వన్నెలు అద్దే వేడుకలు మహాకుంభమేళా సంబరాలు. 12 ఏళ్లకొకసారి జరుగుతూ భరతజాతి ఆధ్యాత్మిక సౌరభాలను నలుదిశలా వ్యాప్తి చెందేలా చేసేలా సాగుతాయి ఈ పుష్కర వేడుకలు. సోమవారం నుంచి 45 రోజుల పాటు సాగే ఈ వేడుకల్లో పాలు పంచుకునేది ఒకరా ఇద్దరా? జాతి యావత్తు తమ పండుగ అంటూ హాజరైతే చాలు జన్మధన్యమైనట్లు సాగే ఆ పుణ్య వేడుకలను మనము చూసి తరిద్దాం పదండి. చంద్రమండలానికి మనుషులను పంపుతున్న ఆధునిక కాలం ఇది. ఆధునికత సరికొత్త పుంతలు తొక్కుతూ జీవితం అత్యంత సులభంగా మారుతోన్న రోజులివి. అయితేనేమి, పురాతన ఆచారాలు, సంస్కృతి సంప్రదాయాలను పదిలంగా దాచుకున్న నేల ఈ భరత జాతి. ఈ జాతి గొప్పతనాన్ని సమున్నతంగా చాటుతూ భారతదేశ గొప్పతనాన్ని నలుదిశలా చాటేలా మహోన్నత వేడుకలు నిర్వహించుకుంటోంది. ఆ వేడుకల పేరే మహాకుంభమేళా. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో సోమవారం నుంచి 45 రోజుల పాటు ఆ మహాఘట్టం జరగనుంది. గంగా, యమునా నదితో పాటు అంతర్వాహినిగా సరస్వతీ నదులు ప్రవహించే త్రివేణి సంగమ పవిత్ర ప్రదేశంలో పుణ్యస్నానమాచరించే సన్నివేశమే ఈ కుంభమేళాలోని ప్రధాన కార్యక్రమం. దీన్ని భూమి మీద జరిగే అత్యంత భారీ ఆధ్యాత్మిక వేడుకగా పేర్కొంటారు. ఈ వేడుకలను హిందువుల అతిపెద్ద సమీకరణగా పేర్కొన్న దేశ విదేశాల నుంచి కోట్లాది మంది పాల్గొంటారు. అందుకే ఇది యునెస్కో గుర్తింపు పొందిన వేడుకగా గుర్తింపు పొందింది. మహాకుంభమేళా చరిత్రను పరిశీలిస్తే క్షీరసాగర మథన సమయంలో ఉద్భవించిన అమృతాన్ని రాక్షసులకు దక్కకుండా విష్ణుమూర్తి పట్టుకుపోతోన్న సమయంలో 4 చుక్కలు భూమి మీద ఒలికాయట. అలా ఒలికిన ప్రదేశాలు ప్రయాగ్రాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్గా పేర్కొంటారు. దేవతల ఆహారంగా పేర్కొనే అమృతం పడిన ఆ ప్రదేశంలో స్నానం చేస్తే పరమ పుణ్యప్రదమని భక్తుల విశ్వాసం. అందుకే గ్రహాల గమనాన్ని అనుసరించి ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి మహాకుంభమేళాను నిర్వహించటం అనాదిగా ఆచారంగా వస్తోంది. సూర్యుడు, గురుడు నిర్ణీత రాసుల్లోకి వచ్చినప్పుడు వీటిని నిర్వహిస్తారు. కుంభమేళా సమయంలో దైవాలు భూమి మీదకొచ్చి ప్రజలను దీవిస్తారని అంటారు. క్రీస్తు శకం 4వ శతాబ్దం నుంచి 6వ శతాబ్దంలోనూ కుంభమేళాను నిర్వహించినట్లు చరిత్ర చెబుతోంది. బ్రిటిష్ పాలనలోనూ ఇది కొనసాగింది. వేల సంవత్సరాలుగా కుంభమేళాలు జరుగుతున్నాయి అనడానికి పౌరాణికంగానే కాకుండా చారిత్రకంగా కూడా ఆధారాలున్నాయి. క్రీస్తు శకం 590 నుంచి 647 సంవత్సరాల మధ్య ఉత్తర భారతదేశాన్ని హర్ష చక్రవర్తి పరిపాలించిన సమయంలో భారతదేశానికి వచ్చిన చైనా యాత్రికుడు హ్యూయన్ సాంగ్ ప్రయాగను దర్శించి కుంభమేళాను తిలకించారు. ఆ విషయాన్ని తన రచనల్లో వివరంగా రాశారు. ఆనాటి భారతదేశంలో ఉన్న తాత్విక సిద్ధాంతాలను ఒక్క మార్గంలోకి తీసుకొచ్చిన ఆదిశంకరాచార్యులు మహాకుంభమేళా విధి విధానాలకు రూపకల్పన చేశారు. 1895లో ప్రసిద్ధ ఆంగ్ల రచయిత మార్క్ ట్వైన్ ప్రయాగలో కుంభమేళాను సందర్శించారు. వృద్ధులు, బలహీనులు, యువకులు, దారుఢ్యం లేని వారు ఎలాంటి సంకోచం లేకుండా కష్టాలను భరిస్తూ సుదీర్ఘమైన ప్రయాణాలు చేసి తండోపతండాలుగా వస్తున్నారని ఆయన ప్రశంసించారు. వారి విశ్వాసానికున్న శక్తి అద్భుతమని అన్నారు. ఇదంతా ప్రేమతో చేస్తున్నారో భయంతో చేస్తున్నారో తనకు తెలియదని పేర్కొన్నారు. ప్రేరణ ఏది అన్నది అప్రస్తుతమని, తమలాంటి శ్వేత జాతీయుల ఊహకు ఇది అందని విషయమని ఆయన రాసుకున్నారు. అలాంటి నమ్మకమే సాధువుల నుంచి సామాన్యుల వరకు కోట్ల మందిని ఉత్తేజపరిచి కుంభమేళా దిశగా నడిపిస్తోందని అన్నారు. పుష్కరములతో పాటుగా కుంభమేళాలు కూడా భారతీయ సనాతన సంస్కృతిలో అంతర్భాగమే. వేలాది మంది, ఇంకా చెప్పాలంటే లక్షలాది మంది, కోట్లాది మంది అక్కడికి తరలి వచ్చి పుణ్యనదీ స్నానాలను ఒక మండల దీక్షతో ఆచరించడం అనేటువంటిది ఉంది. ప్రస్తుతం మనకు ప్రయాగ్రాజ్ దగ్గర ఉండేటువంటి మహాకుంభమేళా జరిగేటువంటి ప్రాంతం
గంగా, సరస్వతీ నది, అలాగే దివ్యమైనటువంటి యమునా నది సంగమిస్తున్నాయి. 3 నదుల యొక్క సంగమంలో వచ్చినటువంటి ఈ మహాకుంభమేళ మిగతా ప్రాంతాల్లో జరిగేటువంటి కుంభమేళా కన్నా కూడా ఈ ప్రయాగరాజ్ దగ్గర జరిగేటువంటి కుంభమేళాని మరింత ప్రత్యేకతగా చెప్తూ ఉంటారు. కుంభమేళాను పురాణ కాలంలోనూ అప్పటి రాజులు ఘనంగా నిర్వహించేవారు. త్రివేణి సంగమం ఒడ్డున భారీ ఆలయాలు, ఘాట్లు నిర్మించి వేడుకను పెద్ద ఎత్తున నిర్వహించేవారు. కుంభమేళాలో స్వయంగా పాల్గొని పెద్ద ఎత్తున నిర్వహించేవారు. నది ఒడ్డున పెద్ద పెద్ద ఆలయాలు, ఘాట్లను నిర్వహించి పుణ్యస్నానాలకు ఏర్పాటు చేసేవారు. ఈ కాలంలోనే కుంభమేళా స్థానిక వేడుక నుంచి దేశ స్థాయికి ఎదిగింది. 12వ శతాబ్దం తర్వాత దీని స్థాయి మరింత పెరిగింది. వివిధ రాజ్యాలకు చెందిన రాజులు, చక్రవర్తులు ఈ వేడుకల్లో పాల్గొని తగిన ఆర్థిక సాయం, వసతి ఏర్పాట్లు కల్పించేవారు. ముఖ్యంగా అక్బర్ కాలంలో ఈ మహాకుంభమేళా కోసం ప్రత్యేక నిధులు, భూ కేటాయింపులు జరిగాయి. 1918లో జరిగిన కుంభమేళాలో జాతిపిత మహాత్మా గాంధీ కూడా పాల్గొన్నారు. ఈ తరహా కార్యక్రమాలు ప్రజలను ఏకతాటిపైకి తెస్తున్నాయనే కారణంతో బ్రిటిష్ ప్రభుత్వం వ్యతిరేకించింది. పన్నులు విధించి అణగదొక్కాలని చూసింది. అయితే స్వాతంత్ర్యం తర్వాత తిరిగి తొలిసారిగా 1954లో మళ్లీ కుంభమేళాను నిర్వహించారు. అప్పటి నుంచి ఈ పుణ్యకార్యం నిరాటంకంగా కొనసాగుతోంది.